Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ సంగీత. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ వల్ల మీరు ఎవరికైనా మీ వెహికల్ని అమ్మి ఉన్నట్లయితే, అంటే పాత వెహికల్ని సేల్ చేసి కొత్త వెహికల్ కొనుక్కుంటే ఆ ఒక్క ఓనర్షిప్, పాత వెహికల్ యొక్క ఓనర్షిప్ మారిందా లేదా అనే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఎర్రకోట దగ్గర ఆ బ్లాస్ట్ జరిగిందో అప్పుడు ఆ వెహికల్ i20 అనే కారును కూడా అతను సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఒకవేళ కనుక అది మారకపోతే, అప్పుడు యాక్సిడెంట్స్ జరిగినా, ఇలాంటి దాడులు జరిగినా, లేదు అనుకుంటే సిగ్నల్స్ జంప్ అయినా సరే ఖచ్చితంగా అడ్రస్ అంతా కూడా ఎవరైతే వ్యక్తి ముందు ఓనరు ఈ పర్సన్కి సేల్ చేశారో ఆ వ్యక్తి పేరు మీదనే రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరే క్రైమ్ చేసిన దాని కింద రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ పాత వెహికల్ అమ్మినట్లయితే ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. ఆ నెంబర్ని చెక్ చేసి, లేదు అనుకుంటే నెంబర్ మారిందనుకోండి, వారికి ఒకసారి కాల్ చేసి అయినా సరే మీరు అది ఓనర్షిప్ మారిందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒకవేళ మారకపోతే ఇమీడియట్గా వారి దగ్గర నుంచి అన్ని ప్రూఫ్స్ తీసేసుకొని వారిని పిలిచి మరి ఆ ఓనర్షిప్ అనేది వారి పేరు మీదకి చేపించుకునేంత వరకు వారి వెంట ఖచ్చితంగా మీరు పడండి. ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఆధార్ కార్డు, అదేవిధంగా మీ ఏవైతే డాక్యుమెంట్స్, బండి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత, పలానా ఇయర్ నుంచి నేను కొన్నాను, ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు నేను వాడడం జరిగిందండి, తర్వాత నెక్స్ట్ ఈ పర్సన్కి నేను ఈ ఇయర్లో కూడా అమ్మేయడం జరిగింది, అయినప్పటికీ కూడా నా పేరు మీదనే ఈ వెహికల్ అనేది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది, కాబట్టి ఓనర్షిప్ మేము చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకొని మీరు వెళ్ళి, అంటే ఎక్కువ రోజులు అయ్యింది అనుకోండి అలా, లేదు మీరు ఒకవేళ ఇప్పుడు వెహికల్ అమ్మేస్తున్నారు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ఇప్పుడు అది మార్చేసి మొత్తం మీరు అన్ని క్లియర్గా కూడా చేంజ్ చేసేసుకోండి. మొత్తం చేంజ్ చేసేసుకుంటే చాలా వరకు మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు. ఇక అమ్మాలి అనుకుంటున్నారు, ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్తో పాటు ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ తీసేసుకోండి, వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసేసుకోండి, తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు బండి అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే నేను డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ హ్యాండ్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వారికి చాలా క్లారిటీగా చెప్పండి. లేదు అంటే ఆ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మీరు ఒకసారి వాళ్ళతో పాటు వెళ్ళి ఆ బండి వారి పేరు మీద ఓనర్షిప్ మారేంత వరకు ఉండి, ఓనర్షిప్ మారిన తర్వాత అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి, తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే తీసేసుకొని అప్పుడు చాలా క్లియర్గా చేసుకోండి. లేని పక్షంలో ఇప్పుడు చూశారు కదా, i20 కార్ అనేది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడంట అతను, తీసేసుకొని దాంట్లో ఏదో పెట్టాడు, అక్కడ చూసేసరికి మొత్తం కూడా ఇలా పేలిపోయి చుట్టూన్న వెహికల్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. అదేవిధంగా అక్కడ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గాయాల పాలయ్యారు, ఇంకొంతమంది మరణించడం కూడా జరిగింది. అక్కడ ఎవరు ఒకవేళ ఓనర్షిప్ మారి ఉంది అంటే ఓకే, లేకపోతే ఫస్ట్ ఎవరిని సస్పెక్ట్ చేస్తారు, ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంటుందో వారిని సస్పెక్ట్ చేస్తారు, వారిని అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు. అది నిర్ధారించుకొని మనం అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మనం కాదు అని చెప్పుకోవడానికే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అక్కడ జరిగిన నేపథ్యంలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా వరకు పోలీస్ నిఘా అనేది పెరిగింది. అంతేకాకుండా చెకింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. ఇకపోతే కొన్ని వెహికల్స్లో కూడా ఇప్పుడు చెకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గాంజా దొరుకుతుంది, తర్వాత నెక్స్ట్ మద్యం బాటిల్స్ కూడా దొరకడం అనేది జరుగుతుంది, అందులో ఆయుధాలు కానీ ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటివి కనుక జరుగుతున్నప్పుడు మీది కనుక ఓనర్షిప్, ఆ వెహికల్ యొక్క ఓనర్షిప్ మారకపోతే అనవసరంగా మీరు జైలు పాలయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మీరు ఇక కొన్నిసార్లు ఏమవుతుందనంటే, ఎవరైతే వెహికల్ తీసుకోవాలని వస్తారో వారు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసుకుంటే నేను ఒకసారి ఇన్సూరెన్స్ చూసుకుంటానండి, లేదంటే ఈఎంఐ నేను ఖచ్చితంగా లోన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది, నాకు లోన్ అనేది అవసరం ఉంటుంది, కాబట్టి నేను బండిని ఇలా పెట్టేసి నేను లోన్ చూసుకుంటాను, లేదంటే డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయా లేదని చెప్పేసి చూసుకుంటానని చెప్పేసి మీ దగ్గర నుంచి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. మీకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, బండి మాత్రం మీ దగ్గర ఉంటుంది. ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒక 2 రోజులు అయిన తర్వాత సరే అండి మేము మార్చేస్తాము కానీ బండి తీసుకొని రండి,
లేదండి మేము ఇంకా డబ్బులన్నీ ఇచ్చేసాం కదా అంటే, సరే డబ్బులు ఇచ్చేసారు కదా, బండిది ఏమున్నది మార్చేసుకుంటారు కదా అని చెప్పేసి మీరు బండిని కూడా తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని ఏం చేస్తారు తెలుసా, మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్న అమౌంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ తోటి ఇక్కడున్న స్టేట్లో ఉన్న వాళ్ళకి అమ్మరు, వేరే బెంగళూరో గోవానో లేదు అనుకుంటే ముంబాయో అటు సైడు ఆ వెహికల్ని సేల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దయచేసి అలర్ట్ అవ్వకపోతే మాత్రము చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ఎవరైతే వెహికల్ అమ్మారో వారు, అదేవిధంగా వెహికల్ అమ్మాలనుకుంటున్నారో వారు జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్ అండి. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ వెహికల్ ఇంకా వద్దు అనుకున్నప్పుడు, సేల్ చేసేటప్పుడు ఓనర్షిప్ మారిన తర్వాత డాక్యుమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా వారి దగ్గర నుంచి డబ్బులు కానీ తీసేసుకొని మీ వెహికల్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయండి. నా దగ్గరికి ఒక కేసు కూడా వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పర్సన్ కార్ ఆల్రెడీ అమ్మేశాడు. అమ్మిన తర్వాత అతని దగ్గర నుంచి ఇంకొక పర్సన్ తీసుకున్నాడో, అది షోరూమ్కి వెళ్ళింది, సర్వీస్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నారో అతనికి కాల్ వచ్చింది. వచ్చి సార్ మీరు వెహికల్ ఇచ్చారు కదా, సర్వీసింగ్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళిపోండి అంటే, నాకు అసలు కారే లేదు, నేను అమ్మేశాను కదా, నాకెందుకు కారు ఉంది మేడం, ఎప్పుడు వచ్చింది ఏంటి అని చెప్పేసారంటే, లేదండి నిన్న వచ్చి ఇచ్చేసారు కదా అని చెప్పేసి అని అలా మాట్లాడారంట. మాట్లాడిన తర్వాత అసలు అక్కడ ఎవరైతే ఓనర్ ఇచ్చారో వారి నెంబర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు. మొత్తానికి ఎట్టకేలకు అతను ఆ నెంబర్ను తీసుకొని, మళ్ళీ కార్ నెంబర్ని తీసుకొని అన్ని డీటెయిల్స్ కనుక్కొని మొత్తానికి వాళ్ళని అప్రోచ్ అయిపోయి వాళ్ళు పిలిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, సార్ నేను ఆల్రెడీ అమ్మేశాను వీళ్ళకి, ఇప్పటికి కూడా ఓనర్షిప్ మారలేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోతుంది, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఓనర్షిప్ మార్చుకోలేదు, నేను అసలు పట్టించుకోలేదు, ఇతను కాదు నేను అమ్మింది, ఇంకొక పర్సన్ అతను ఇతనికి అమ్మారంట అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. అప్పుడు పోలీసులు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చారన్నట్టు. ఏంటంటే నువ్వు ఏదైతే చెప్పావో బాబు అదంతా కూడా పేపర్ మీద రాసేసిన తర్వాత మొత్తం క్లియర్గా రాసి ఇచ్చేసి వెళ్ళిపో. అదేవిధంగా ఈ కాపీని తీసుకెళ్ళేసి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఉంటుందో ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసేసి, నేను ఆల్రెడీ ఈ వెహికల్ నాకు సంబంధం లేదండి, అసలు నాది కాను కూడా కాదు, ఇప్పుడు నా పేరు మీద తిరగడం జరుగుతుంది, ఒకవేళ దీని మీద కనుక ఏమైనా జరిగినా కూడా నాకు ఎలాంటి సంబంధం లేదండి అని చెప్పేసి ఈ అడ్రస్ మొత్తం చేంజ్ చేసేయండి, అసలు నా అడ్రస్ అంతా కూడా టర్మినేట్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా వారికి చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పర్సన్ కూడా తీసుకెళ్ళి మొత్తం ఓనర్షిప్ ఇమీడియట్గా మార్చేయండి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మార్చేయకపోతే మీరే అసలు ఎవరైతే ఒకవేళ అదే పేరు మీద కంటిన్యూ అవుతూ వచ్చిందనుకో మీరే శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి. పోలీసులు అడుగుతారు, ఎందుకయ్యా నువ్వు మరి ఎందుకు మార్చుకోలేదు, నువ్వే కదా ఇందులో పనిష్మెంట్ అవ్వాల్సింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి, ఇలాంటివి జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్, థర్డ్ పార్టీస్ని అసలు నమ్మొద్దు, ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వెహికల్స్ విషయంలో మీరు ఓనర్షిప్ అనేది త్వరగా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోండి, లేదా అమ్మే వాళ్ళు కూడా తగు జాగ్రత్త తీసుకుని అమ్మే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.